మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల దెబ్బకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. తాను కూటమిలో భాగస్వామిగా ఉన్నందున మహా ఎన్నికలో ప్రచారం చేశారు. జనసేనని ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో అటు బీజేపీ ఇటు జనసేన జోష్లో ఉన్నాయి. తనను తాను సనాతనవాదిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా అవే అంశాలు లేవనెత్తారు. బీజేపీ జాతీయ జెండా అంశాలే ప్రచారం చేసి బీజేపీ ఎజెండా ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది బీజేపీ నిర్ణయిస్తుంది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామ మందిరం వంటి అంశాలను బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదు. బీజేపీ ఈ అంశాన్ని తాను స్వయంగా ప్రచారం చేయకుండా పవన్ కళ్యాణ్ చేత చేపిస్తుంది. బీజేపీ తాను అనుకున్నది పవన్తో చెప్పిస్తుందనే వాదన గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఇది మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా కనిపించడం లేదు. జమిలీ ఎన్నికలు వస్తే ఒకే ఎజెండాతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తన అజెండా చెప్పించే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రభంజనం అయితే ఇటు ఏపీలోనే కాదు మహారాష్ట్రలో కూడా తనేంటి అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సనాతనవాదిగా తనను తను ప్రొజెక్ట్ చేసుకుంటూనే అక్కడున్న స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహారాష్ట్రలో ఉన్న తెలుగు వారి కోసం పవన్ కళ్యాణ్ అయితే ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ఏరియాల మొత్తంలో కూడా 100% స్ట్రైక్ రేట్తో బీజేపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఇటు ఏపీలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ వైపు ప్రతి ఒక్కరు చూసే పరిస్థితి నెలకొంది. గతంలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎవరైతే విమర్శించారో ఆ విమర్శల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంటూ తన వైపు దేశాన్ని మొత్తాన్ని తిప్పుకుంటున్న నాయకుడిగా పవన్ ఎదిగిన తీరైతే ప్రశంసనీయమంటూ కూడా విమర్శకులు సైతం ప్రశంసిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటుందా? అయితే ఇక ముందు నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారా? మునుముందు మోదీకి వారసుడిగా పవన్ మారబోతున్నారా? అయితే రాష్ట్ర రాజకీయాలకు దూరమై కేంద్ర రాజకీయాల్లో తను చక్రం తిప్పుతారా? ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జనసేన నుంచి మనకి శివపార్వతి గారు ఉన్నారు. అలాగే మనకి టీడీపీ నుంచి విజయ్ గారు, అదేవిధంగా విశ్లేషకులు పొలిటికల్ విశ్లేషకులు గోశాల శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనకి బీజేపీ నుంచి తిరుపతిరావు గారు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. మ్యూట్లో ఉంటే వాయిస్ అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. శివపార్వతి గారు, ముందుగా పవన్ ప్రభంజనం ఏ విధంగా ఉంది మహారాష్ట్రలో? అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటుందా? కేవలం ఎన్నికల ప్రచార అస్త్రంగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారా? దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పబోతున్నారా? ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ని బీజేపీ ప్రచార అస్త్రంగా ఎందుకు వాడుకుంటుంది? శివపార్వతి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుందా? వస్తుంది, చెప్పండి. శివపార్వతి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి బీఆర్కే న్యూస్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రచార అస్త్రంగా వాడుకోవడానికి ఇక్కడ బీజేపీ ప్రయత్నిస్తుంది అనే మాట అయితే మేము ఒప్పుకోమండి. ఎందుకంటే మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉన్న లీడర్ గా ఎమర్జ్ అయ్యారు. సో ఇక్కడ కాంగ్రెస్ కూడా వాళ్ళ కూటమికి ఇతర రాష్ట్రాల నుంచి ఎలా నాయకుల్ని క్యాంపెయినింగ్ కి పిలిచారో అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎన్డీఏ భాగస్వామిగా పిలిచారు. అంతేగాని బీజేపీ వాడుకుంటుంది కాదు. ఇక్కడ ఎన్డీఏ గెలవడం అనేది ముఖ్యం. ఎన్డీఏ గెలవడం వల్ల దేశం సుస్థిరంగా ఇప్పుడు ఒక దశాబ్దం నుంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఒక గాడిలో పెట్టిన విషయం మనం చూస్తున్నాము. ముఖ్యంగా రక్షణ వ్యవస్థ ఎంత బలోపేతం చేశారు, ఎంత పటిష్టంగా చేశారు అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు దేశానికి ఎన్డీఏ పాలన అవసరం కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏని గెలిపించుకోవాల్సిందిగా ఎన్డీఏ భాగస్వామిగా మా లీడర్ కి ఉంటది.
సో దానిలో భాగంగానే ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఆయనకున్న అశేష అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం ఆయన హిందూయిజాన్ని కానీ సనాతన ధర్మానికి కానీ ఆయన ఇచ్చే గౌరవానికి ఎవరైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది సంఖ్యలో ఉన్నారు కాబట్టి అది ఆ ఓటంతా ట్రాన్స్ఫర్ అయింది. 12 నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో 100% స్ట్రైక్ రేట్తో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోట అయినట్టు ఆ నియోజకవర్గాల్ని చాలా దిగ్విజయంగా విజయం సాధించడం జరిగింది. ఎన్డీఏ అక్కడ మహారాష్ట్రలో మళ్ళీ పాలనలోకి రావడం జరిగింది. సో దీనివల్ల బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటుందా అంటే అలాంటి మాటలు ప్రస్తావించడం కూడా అనవసరం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంది. మళ్ళీ దేశం మొత్తం మీద ఎన్డీఏని మళ్ళీ పాలనలోకి తీసుకురావాలి అని ఆయన్ని ఎన్డీఏ దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి అనే కోరుకునే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు కాబట్టి ఆయన ఒక అంబాసిడర్ గా ఎన్నికల దానిలో దిగారు. సో ఆయన ఎక్కడ ప్రచారం చేసినా విజయం సాధించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తారు అందరూ. ఓకే శివపార్వతి గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. విజయ్ గారు గుడ్ మార్నింగ్ మేడం. మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. విజయ్ గారు, ఇప్పుడు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్తున్నారు. జమిలీ ఎన్నికలు వస్తే 2027లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే రోజు ఒకే విధంగా ఈ ఎన్నికలన్నీ కొనసాగుతాయి. అయితే ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని ప్రచార అస్త్రంగా బీజేపీ మలుచుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు పూర్తిగా టీడీపీ కూటమిలో కలిసి ఏపీలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు ముందుకు వస్తే టీడీపీని వీడి జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. మీరేమంటారు? మేడం, ఇది మీరు అంటే ఊహాజనితమైన ప్రశ్న. అయితే జర్నలిజంలో ఎన్ని ఊహాజనిత వాటిని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది జమిలీ ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేది మనకు కాలం నిర్ణయించింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వనని, అసెంబ్లీలోకి రానివ్వమని, ఎంత ప్యాకేజ్ స్టార్ అని, అంటే చాలా అవమానకరంగా చాలా చిన్న స్థాయిలో చాలా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి చరిస్మాటిక్ పవర్, పీపుల్స్ లీడర్గా ఆయన ఎదిగినటువంటి తీరు చూసి అందరూ కూడా ఇది పవర్ స్టార్ అంటే అనేటువంటి పరిస్థితికి ఈ రోజున వచ్చింది. ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని రాజకీయ అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకుండా నడిచేటువంటి పరిస్థితి లేని బలమైన శక్తిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవటం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఒక చరిస్మాటిక్ లీడర్గా ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తున్నారు అనేటువంటి మాట కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఎన్డీఏ కూటమిగా ఆయన పైన అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలతో అస్తవ్యస్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్చువల్గా దానికి వెళ్లాల్సి ఉంటే వాళ్ళ బ్రదర్ చనిపోవడం వల్ల వెళ్ళలేకపోయారు. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అటు స్వయంగా ఆయన పోటీ చేసినటువంటి ఆయన అభ్యర్థుల్లో కానీ ఈ రోజున ఆయన ప్రచారం చేసినటువంటి అభ్యర్థులు కూడా అందరూ కూడా గెలవటం నిజంగా శుభ పరిణామం. అయితే ఇక్కడ రాజకీయంగా ఇప్పుడు రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఎవరి వలనైతే ప్రజలు ఆకర్షించబడతారో, ఓటుగా మారబడతారో వారందరినీ కూడా ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్ళడం అనేది సర్వసాధారణం. అయితే సహజంగా ఒక రాష్ట్రం దగ్గర లేదా ఒక 2 రాష్ట్రాల్లోనూ ఒకరికో ఇద్దరికో కొంత అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారే కాకుండా అన్ని భాషల వారు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి రావాలా, వారు ప్రచారం చేయాలనేటువంటి భావన ఏ ఎన్నికలు జరిగినా ఆయన రావాలని కోరుకుంటా ఉన్నారంటే ఆయన అవమానం చెక్కిన శిల్పంగా ఈ రోజున తీర్చిదిద్దపడ్డాడండి. కాబట్టి మా ఎన్డీఏ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఇంత భారీ స్థాయిలో ప్రజాదరణ, అదేవిధంగా ఆయన కేంద్రంగా రాజకీయాలు నడుస్తుంటే మాకు కూడా ఎన్డీఏ భాగస్వామిగా ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి రాజకీయ పార్టీగా మాకందరికి కూడా ఆనందకరమైన విషయం. అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తారు లేదు తొందరగా జమిలీ ఎన్నికలు రావాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు కోరుకునేటువంటి అంశం. కానీ అటువంటి అవకాశం, అటువంటి
ఇదే లేదనేటువంటి మాట మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ చేసి చెప్పారు. 10 సంవత్సరాల పాటు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పారు. కాబట్టి వాటికి అవకాశం లేదు. ఎన్డీఏ కూటమిగా మేము కలిసే ఉంటాం, ఖచ్చితంగా కలిసే రాబోయే ఎన్నికలు కూడా ఎదుర్కొంటాం. అది జమిలీ అయినా సాధారణ ఎన్నికలు ఏదైనా సరే ఎన్డీఏ కూటమి కలిసే ఉంటుంది అనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే విజయ్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వనండి. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న స్లోగన్ ఏదైతే ఉందో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మాన్ని ఆయన చేతికి తీసుకున్నారు. ఇక్కడే కాదు, ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా సనాతన ధర్మం గురించి తాను చాలా సుస్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదైతే బీజేపీ భావాలు ఉంటాయో దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మాన్ని తను మోస్తున్నారా? కేవలం ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే దాన్ని అంతగా ప్రమోట్ చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి గతంలోకి ఇప్పటికీ ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకంటారు? ఎక్కడొచ్చిందండి డ్రాస్టిక్ చేంజ్? స్వతంత్ర సమర సమయంలో మహాత్మా గాంధీ గారు రామరాజ్యం అన్నారు, సనాతన ధర్మం రామరాజ్యం అన్నారు. ఆయన భగవద్గీత చేతిలో పెట్టుకుని ఆయన స్వతంత్రోద్యమం నడిపారు. ఎక్కడే డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు. మొదటి నుంచి కూడా అసలు స్వతంత్ర సంగ్రామం నడపడానికి ప్రధాన కారణం రామరాజ్యం అనే వరకు ప్రజలకు అర్థం కాలే. బ్రిటిష్ వాళ్ళని తోలండి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి, మనకి అధికారం రావాలంటే ఏమి అసలు ప్రజలెవరికీ అర్థం కాలేదు. మనకి అధికారం రావాలంటే ఏమిటి, రోల్ మోడల్ ఏమిటి, మీరు చూపిస్తున్నటువంటి ఒక ప్రధానమైన దృష్టికోణం ఏమిటి అనేప్పటికీ రామరాజ్యం అనే వరకు ఈ భారతదేశంలో సామాన్య పౌరుడు, సామాన్య జనం ఆ ఉద్యమంలో దిగలేదు. సామాన్య జనానికి ఉద్యమంలో దింపినటువంటి మహోత్తరమైన జపం రామరాజ్యం. అంతేకాదు వందే మాత్రం అనేది బంకించంద్ర చటర్జీ నవల్లో రాసినటువంటి వందే మాత్రం స్లోగన్ భారతదేశాన్ని ఏకంతం చేసింది. వందే మాత్రం అనేది ఇది సనాతనంలోది. సనాతనం అంటే ఈ దేశం ఎప్పటికి కూడా భారతదేశాన్ని, భారత భూమిని మాతృభూమిగానే తెలిసింది. కాబట్టి దానికి వందే చెప్తున్నారు, వందే భారత మాత్రం, వందే మాత్రం. మరి అప్పటి నుంచి ఆ స్లోగన్లోనే సనాతనం ఉంది కదా, ఆ నినాదంలోనే సనాతనం ఉంది. కాబట్టి ఈవేళ కొత్తగా సనాతనాన్ని ఏదో భుజాన్ని ఎత్తుకుని కొత్తగా సృష్టించి దాన్ని డిజైన్ చేసి దాన్ని ఇవాళ ఫ్లోట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా. తర్వాత ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడడం భారతీయ జనతా పార్టీ దాని ట్రేడ్ మార్క్ ఏం కాదు. దాని మీద దానికి అబ్సల్యూట్ కాపీ రైట్స్ ఉన్నాయని అనడానికి లేదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహామహులు దాని గురించి మాట్లాడారు. కాంగ్రెస్ దాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. మనం ఏం చేయగలం, వాళ్ళ కర్మ. నేషనలిజం అన్న పదం ఈ మిత్ అన్నారు రాజీవ్ గాంధీ గారు మొన్న మధ్యన. నేషనాలిటీ, నేషనలిజం ఇచ్చే మిత్ అన్నారు. పాప మోడీ గారు వెంటనే మాట్లాడారు దాని మీద. మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో నేషనల్ పదం తీసేస్తున్నారా? భారత జాతీయ కాంగ్రెస్ ఈ జాతీయవాదం మిత్ అన్నప్పుడు దాంట్లో ఎందుకు ఉంచుకుంటున్నారు మిత్ అని ఆయన చురక వేస్తారు. దానికి సమాధానం ఉండదు అనుకోండి, వేరే దానికి తెలియదు పాపం. ఎవరో డ్రాఫ్ట్ చేసి ఇస్తారు, ఆయన మాట్లాడతారు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే సామాన్య ప్రజలకు అభిప్రాయం చెప్తున్నా. ఈ దేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ ఎ నేచురల్ ఫినామినా. ఈ దేశాన్ని ఒకటిగా చేయడానికి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ దేశాన్ని ఏకత్రితం చేయడానికి, ఈ దేశాన్ని పటిష్టమైన ఒక బలోపేతమైన దేశంగా, సబ్ కాంటినెంట్ అంటారు దీన్ని, ఇది తయారు చేయడానికి భారతీయులందరికీ ఆత్మతో లింక్ అయ్యింది. భారతీయులందరి ఆత్మతో లింక్ అయింది ఏమిటంటే ధర్మం. భారతీయ ధర్మం అండి, సనాతన ధర్మం అండి, హిందూ ధర్మం అనండి, ఈ నేషనల్ లైన్ ఆఫ్ థింకింగ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన అయింది. ఆయన ఉద్యమకారుడు కూడా, ఆయన చాలా ఉద్యమకారుడు. ఉద్యమాలు ప్రజల్ని ఆలోచింపజేయడంలో ప్రధానంగా ఆయనంటే దిట్ట. రాజకీయ వేదికల నుంచి రాజకీయాలే మాట్లాడుతూ ఉంటే అందరినీ రెచ్చగొట్టడం, వర్గం గురించి మాట్లాడడం. ఏ వర్గం అనేది ఉన్నవాడు లేనివాడు, ఉన్నవాళ్ళలో మళ్ళీ కులాల్లో మళ్ళీ సబ్ కాస్టులు, దీంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళలో మళ్ళీ బాలికలు ఆడవాళ్ళు, మళ్ళీ ఉన్నత వర్గం ఆడవాళ్ళు, కార్మిక వర్గం ఆడవాళ్ళు. ఈ వర్గం ముక్కలు చెక్కలు చేసేస్తున్న దేశాన్ని, జాతిని చేయకుండా ఆపింది అలనాడు గాంధీ మహాత్ముడు వాడినటువంటి రామరాజ్యం. ఈ రోజుని మనం ఏదైతే సనాతన ధర్మం అంటున్నారో, భారతీయ సనాతన ధర్మం అంటున్నారో, ఒక ఆలోచన విధానం, దాని గురించి మాట్లాడడం జాతీయవాదం. అది జాతీయవాదాన్ని ప్రధానంగా కలిపేది, అందరు మనుషుల్ని మనస్సుల్ని కలిపి ఒకే తాటి మీద తీసుకొచ్చేది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కృతకృత్యులయ్యారు.
పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాడుకుంటుందని దాని మీద మిత్రులు సమాధానం బాగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ జాతీయవాదం అన్నది సనాతన ధర్మం అనేది భారతీయ జనతా పార్టీ పుట్టలేదండి. అది భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చింది? భారతీయ జనతా పార్టీ రాకముందు ఈ దేశంలో సనాతన ధర్మం ఉంది, యుగాల నుంచి ఉంది. కాబట్టి తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ఇండిపెండెంట్ లీడర్. ఆయన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఆయన పార్టీ జనసేన భాగస్వామ్యంగా ఉంది. భాగస్వామ్యమైన పక్షాలకు బాధ్యత ఉంది. ఎన్డీఏ అనే ఎన్నికలు వచ్చినప్పుడు ముందు నడిపించవలసిన బాధ్యత. తెలుగు వాళ్ళందరినీ తెలుగుదేశ ప్రాంతాలు పంపించారు కరెక్ట్ కాదు. ఇది ఎమర్జ్ చేయలేరు. జాతీయ స్థాయిలో ఇంక నాయకుడికి ఎమర్జ్ అయ్యారు. అంచేత కాంగ్రెస్ కూడా గతంలో ఆ విధంగానే ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గానీ తెలుగు రాష్ట్రాల పక్కన ఉన్న బోర్డర్లో తిప్పడము, అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల్ని అటు కర్ణాటక బోర్డర్, ఇటు మహారాష్ట్ర బోర్డర్, తమిళనాడు పంపించడము అలా జరుగుతూనే ఉంది. ఇది ఎన్నికలు అయినప్పటికీ అందరూ అన్ని రాష్ట్రాలు తిరగాలన్నది ఎన్డీఏ యొక్క లక్ష్యం. అందరూ అన్ని రాష్ట్రాలు పర్యటించాలి, అన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల్లో అలసింపు చేయాలి. కరెక్టే అది. అంచేత ఆ పద్ధతిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఏవైతే సమస్యలతో ఉన్నారో, అనుమానాలతో ఉన్నారో, ప్రజల బాధలు అర్థం చేసుకునే వాటిని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. ఆ అడ్రస్ చేసేటువంటి నాయకుడు చెప్తే వినడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. సమస్యలు అర్థం చేసుకోకుండా, విషయాన్ని అర్థం చేసుకోకుండా, దాని రాజకీయ కోణంలో సమస్యను మాత్రమే చెప్పి వెళ్తే రాజకీయ నాయకుడిని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. సమస్య పరిష్కారానికి మార్గాలు చూపించాలి. సమస్యని అర్థం చేసుకోవాలి, పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషించాలి. అది ప్రజా అమోఘ్యమైనటువంటి విధానంలో వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఈ విధంలో నాయకుడు అన్నవాడు ప్రజాక్షేత్రంలోనే పుట్టుకొస్తాడు. నాయకుడు అన్నవాడు ఇంపోర్ట్ చేయబడ్డండి. రాజ్యసభకు డైరెక్ట్ నామినేషన్ టు రాజ్యసభ, డైరెక్ట్ నామినేషన్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు నాయకులకు ఉండవు. 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు, 2 నియోజకవర్గాల్లో ఓడిపోతుంది. ప్రజల హృదయాల్లో గట్టిగా ఉండాలి నాయకుడు. ప్రజలు హృదయాల్లో గట్టిగా ఉంటే, ప్రజాక్షేత్రంలో గట్టిగా ఉంటే ఆ నాయకుడిని ఎప్పుడు కూడా ప్రజలు ఆహ్వానిస్తారు. ప్రజల చేత ఆమోదింపబడిన నాయకత్వం ఎల్లలు దాటి వెళ్తుందండి. రాష్ట్రంలో ఎల్లలు ఉండవు. జాతీయవాదంతో ఉన్న నాయకులందరికీ ఎల్లలు ఉండవు. భారతదేశానికి ఎల్లలే వాళ్ళకు ఉంటాయి. ఇదే విదేశాలు కూడా వెళ్తారు, వెళ్ళవలసిన అవసరం ఉంది. అంచేత మన కమ్యూనిస్టు భారతదేశంలో కమ్యూనిస్టు నేపాల్ వెళ్ళి అక్కడ ప్రచారం చేసి అక్కడ నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడడం ప్రమాణ స్వీకారానికి ఇక్కడి నుంచి దండోపదండకు వెళ్ళారు. భారతదేశంలో అడ్రస్ లేకపోయినా. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు. భారతదేశంలో ఏదైతే జాతీయవాదాన్ని ఒక మిథ్య అన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ న్యూనతాభావంతో బాధపడుతున్నారు. ఆ న్యూనతాభావంతో బాధపడుతుంటేనే పవన్ కళ్యాణ్ నేటి నాయకుల్ని ఈ 20వ శతాబ్దంలో పుట్టిన అవసరమైన నాయకులు, 21వ శతాబ్దంలో అవసరమైన నాయకుల్ని ఎద్దవా చేస్తూ ఉంటారు. ఎందుకు ఎద్దవా చేస్తుంటారంటే వాళ్ళకి మింగుడు పడక, ప్రజల నాడి కనిపెట్టడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజల చేత ఆమోదింపబడడానికి వాళ్ళకి వాళ్ళకి సత్సంబంధాలు ఏర్పరచుకోవడం తెలియక ఈవేళ నాయకులందరినీ విమర్శిస్తూ ఉంటారు. అంచేత పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఓడిపోయినా, ఎప్పుడు ఓడిపోయినా, ఎలా ఓడిపోయినా అతను ప్రజల దగ్గరికి వెళ్ళగలడు. ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు. ఆయన ప్రజాక్షేత్రంలో తయారైన నాయకుడు, ప్రజల కోసం తయారైన నాయకుడు. భారతీయ జనతా పార్టీ అటువంటి వాళ్ళని తప్పనిసరిగా ప్రోత్సహిస్తున్నట్టు కనపడి మనకి ఎన్నో శతాబ్దాన్ని మనకు అనుభవం ఉంది. అంచేత ఆ పార్టీలో నాయకుడు పెర్మనెంట్ గా ఒక నాయకుడి యొక్క అతని యొక్క కుటుంబం యొక్క నీడలో పెరిగే పార్టీ కాదు అది అని నేను ఒక విశేషంగా చెప్తున్నా. ఎంతో మంది నాయకులు ఆ పార్టీకి వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబాలు అక్కడ కంటిన్యూ అవ్వట్లేదు, అవ్వవు కూడా. ఇలాగ మోడీ గారి కుటుంబం కూడా కనపడదు, ఇక్కడ కనపడకూడదు కూడా. అంచేత ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా కుటుంబ వ్యవస్థ ఏం కాదైంది. ఆయన బంధువులు ఎవరు లేరు ఆ పార్టీలో. కాబట్టి జాతీయ భావంతో ముందడికి వేసి యుద్ధాన్ని నడిపేటండి. యుద్ధం అంటే అవినీతి మీద పోరాటం. ఆయన కేవలం అవినీతి మీద ఎంత బాగా. శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. తిరుపతి రావు గారు ఎప్పుడూ కూడా 100% స్ట్రైక్ రేట్ అనేది ఏపీలో చూపించారో, అదేవిధంగా తను ఎక్కడైతే ప్రచారం చేశారో మహారాష్ట్రలో కూడా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 100% స్ట్రైక్ రేట్తో వారు విజయాన్ని సాధించారు. కేవలం అది మాత్రమే కాదు, మహారాష్ట్ర ఎలక్షన్స్లో 234 సీట్లను మహాయుతి కూటమి సాధించి ప్రస్తుతం అయితే ప్రతిపక్షాన్ని కూడా ఒక క్వశ్చన్ మార్కులో పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సున్నితమైన అంశాలని బీజేపీ ప్రచారం చేయలేకపోయింది. ఈ సున్నితమైన అంశాలను ప్రచారం చేయడానికే పవన్ కళ్యాణ్ని ఒక అస్త్రంగా తీసుకుంది బీజేపీ అనే వాదన కూడా విపక్షాల నుంచి వినిపిస్తుంది. అది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఆర్టికల్ 370 కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, రామ మందిరం కావచ్చు, రామ మందిర నిర్మాణం, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, ఇవన్నీ కూడా అతి సున్నితమైన అంశాలు. వీటన్నిటిని ప్రచారం చేయడానికి ఎందుకు బీజేపీ వెనకడుగు వేసింది? పవన్ కళ్యాణ్ని ఎందుకు ముందుకు పెట్టింది? తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. స్వప్న గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. అన్నగారు నమస్కారం. ముందుగా ఈ సనాతన ధర్మ గురించి అయితే మాకు ఈ సనాతన ధర్మ సారథి, మాకు అగ్రజులు, ప్రముఖ జాతీయవాది గోశాల శ్రీనివాస గారు సనాతన ధర్మ గురించి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే అది హనుమంతుడి ముందు కుప్పిగెంతులు వేసినట్టు ఉంటది. ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత అవసరం నేను ఆ సాహసం కూడా చేయక్కర్లేదు. ఇకపోతే మీరు తిరుపతిరావు గారు లైన్ కట్ అయినట్టుంది వారికి. తిరుపతిరావు గారు వినిపిస్తుందా మీకు? ఓకే అండి, చెప్పండి. భారతదేశ హలో చెప్పండి, మాట్లాడండి తిరుపతిరావు గారు. భారతదేశం తాలూకా రాజకీయ ముఖ చిత్రం అదే అంటే స్వతంత్ర భారతం తాలూకా రాజకీయ ముఖ చిత్రం 75 సంవత్సరాలు ఒకసారి పరిశీలించేటప్పుడు సరే జాతీయోద్యమం స్వతంత్రోద్యమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆ గాంధీ గారే అది రాజకీయ పార్టీ చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత ఆయన చేతే మళ్ళీ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా తీసుకొచ్చినటువంటి కొన్ని కుతంత్రాలు, ఇవన్నీ వేరే అంశాలు. అవన్నీ మొత్తానికి 75 సంవత్సరాల చరిత్ర తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎగ్నెస్ట్ గా వచ్చినటువంటి చాలా మంది ప్రముఖుల్లో చాలా పార్టీలు, మొట్టమొదటిగా వచ్చింది భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ పూర్వం వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులు తీసుకున్నట్లయితే, ప్రత్యేకించి సినిమా రంగం నుండి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకున్నట్టయితే అక్కడ ఎంజీఆర్ అండి తమిళనాడులో, తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రముఖంగా చెప్పుకోవాల్సి. చాలా మంది వచ్చారు, చాలా మంది రావడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి మన పక్కనే ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్నటువంటి రజనీకాంత్ గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ రాజకీయ రంగ ఆరంగేట్రం చేయలేకపోయారు. ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయాలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, లేదా స్థానిక పరిస్థితులు అవ్వచ్చు, రాజకీయ పరిస్థితులు అవ్వచ్చు. వచ్చినటువంటి వాళ్ళలో ఆనాడు ఎంజీఆర్, తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఇవాళ సమకాలీన రాజకీయ చిత్రపటంలో సినిమా రంగం నుండి వచ్చి రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి, ఆ ప్రభావితం చేస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు స్వయంగా పిలిపించుకొని మీ అవసరం మహారాష్ట్ర ఎన్నికల్లో ఉంది, ప్రచారం చెయ్యాలి అంటే అన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి. ఇవాళ కాదు, ఆయన పార్టీ పెట్టినటి నుండి కూడా, ఏదైతే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినటి నుండి కూడా ఆయన మోడీ గారికి ఆత్మీయులుగా ఉన్నారు. మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేసి అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఈ అభిమానాన్ని ఎక్కడో 4 గోళ్ల మధ్య కాదు, ఎన్డీఏ మీటింగ్ లోనే పవన్ అయ్యి ఆంధీ అని ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారు, ఏదైతే మొన్న గెలుపు సందర్భం. అంటే ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపు చిత్రరంగంలో ఉన్నటువంటి ఫాలోయింగ్, తద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఫాలోయింగ్. ఎందుకు వచ్చింది ఆ ఫాలోయింగ్ అనేసి అంటే కేవలం చిత్రరంగంలో. ఇప్పుడు ఎన్ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మేము చిన్నవాళ్ళం, కానీ అప్పుడు ఏమనుకునేవారు, సినిమాల్లో డాన్స్ చేసుకున్న వాళ్ళు వచ్చి రాజకీయాల్లో ఏం చేస్తారన్నటువంటి ఒక భావం ఉండేది. కానీ ఆయన వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి మార్పులు, పరిపాలన అయితేనేమి, సంక్షేమంలో అయితేనేమి, అభివృద్ధులు అయితేనేమి ప్రజలు ఆమోదించారు. ఆయన ఒక రాజకీయవేత్తగా, ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయవేత్తగా రాష్ట్రం గాని దేశం గాని ఆమోదించింది. నేను దేశం అంటున్నా, ఎందుకంటే ఆ రోజు జాతీయ ఫ్రంట్ లో కూడా ఎన్ రామారావు గారు కన్వీనర్ గా ఉండి రాజకీయాలు నడిపినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో
రాజకీయ రంగంలో 10 సంవత్సరాల పాటు ఎన్నో రకాలైనటువంటి అవమానాలైతేనేమి, ఇబ్బందులైతేనేమి ఎదుర్కొని నిలదొక్కుని సమయానికి అనుగుణంగా రాష్ట్రానికి ఏం కావాలి అన్నటువంటి ఆలోచనతోని ఇక్కడ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి భావనతోని కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదుర్చి కూటమితో ఎన్నికలకు వెళ్ళి నభూతో నా భవిష్యత్ అన్నటువంటి రిజల్ట్ సాధించడంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడితో పూర్తవలా. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదో సినిమాలకే పరిమితం అవుతారు, లేకపోతే ఏదో ఒక రోజులో 1 గంట కూర్చుంటారు ఆయన అన్నటువంటి ప్రతిపక్షం తాలూకా విమర్శలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవాళ ఏమైందనేసి అంటే 24/7 లైక్ చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందారు. నిన్న కూడా ఒక కొత్త కోణం ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా చూడండి, ఎవరికి అందనటువంటి అంశం అది. కేవలం విద్యార్థులకు సంబంధించి అటు వైజ్ఞానము ఇటు విహారయాత్రలకు సంబంధించినటువంటి కొన్ని కేంద్రాలు ఉండాలి అన్నటువంటి ప్రతిపాదించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి తాలూకా చెప్పింది. నేను చెప్పింది 10% మాత్రమే. సో ఇటువంటి తరుణంలో ఇక పార్టీల విషయానికి వస్తే ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పార్టీ తాలూకా సానుభూతి పరులను కానీ ఏ పనికి వాడుకోవాలో ఆ పనికి వాడుకునేదే సరైనటువంటి రీతిలో వాడుకునేదే సరైనటువంటి రాజకీయ పార్టీ. అందులో ముందుంటుంది భారతీయ జనతా పార్టీ. నాకు 2 మాటలు చెప్పడం వచ్చు కాబట్టి మీ ముందు పెట్టింది అధికార ప్రతినిధిగా. మరొక వ్యక్తికి ఆర్గనైజేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఇంకొక బాధ్యత ప్రధాన కార్యదర్శిగా ఇస్తుంది. అదే విధంగా ఎన్నికల్లో కూడా నేను కూడా కర్ణాటక ఎన్నికల్లో కానీ తెలంగాణ ఎన్నికల్లో కానీ నేను భాగస్వామిని అయిన వాడినే. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళలేకపోయాను, కానీ రాష్ట్రం నుండి నాకంటే పై స్థాయిలోనూ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు వెళ్ళి అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే అందరూ పవన్ కళ్యాణ్ లాగా రోడ్ షోలు చేయలా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారి ప్రమేయము వారి అవసరము ఎక్కడ ఉందనే దాని మీద పనిచేశారు అనమాట. అంటే ఒకటి మాస్ క్యాంపెయినింగ్ ఒకటి జరుగుతుంది, ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజేషన్ పరంగా ఏం చేయాలి ఏంటి అనేది ఆ ప్లానింగ్ అంతా చేసే వాళ్ళు ఉంటారనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు నో డౌట్ అట్ ఆల్ దేశవ్యాప్తంగా ఆయనకి ఫాలోయింగ్ ఉన్నమాట వాస్తవము. సినీ ఫాలోయింగ్ అని నేను చెప్పట్లా, సినీ ఫాలోయింగ్ అనేది ముందుది. ఇవాళ రాజకీయ క్షేత్రంలో కూడా నాట్ ఓన్లీ మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అనేది కాదు, దేశవ్యాప్తంగా ఈవెన్ ఏ రాష్ట్రానికి తీసుకెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఇంకోటి కూడా చెప్తాను. సరే, ఆయన భాగస్వామి పక్షంగా వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ మాతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విడిగా వెళ్ళింది. ఆ రోజు జనసేన కూడా విడిగా వెళ్ళారు. కొద్ది కాలం పాటే ఎన్డీఏ నుండి బయట ఉన్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ అయిన తర్వాత రాష్ట్రంలో కూడా ఈ రాజకీయ పార్టీల మధ్య సయోధ్య తర్వాత వైరుధ్యాలు ఇవన్నీ కూడా కొన్ని ప్రయోగాలు జరిగిపోయాయి. దాదాపు 99 నుండి చూసుకుంటే కొన్ని ప్రయోగాలు జరిగిపోయిన తర్వాత ఒక అవగాహనతోని ఒక ఆలోచనతోని నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం ప్రధానమంత్రి అవుతున్నారు అన్నటువంటి, సరే మెజార్టీ తగ్గింది, ఓట్లు తగ్గల, మెజార్టీ తగ్గింది అన్నటువంటి వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పాం. మళ్ళీ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏం జరిగిందో మహారాష్ట్రలో పోయినసారి ఇండి కూటమికి వచ్చినటువంటి మెజారిటీ ఇవాళ ఎన్డీఏ కూటమికి వచ్చింది. దీంతోనే కదా సమాధానం చెప్పాం. మేము మాటల్లో చెప్పాలా, చేతులతోనే చెప్పాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏకి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి నేతగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్ట్, చాలా మంది అంటారు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా అనేసి. ముఖ్యమంత్రి ఆయనకి సంబంధం లేదు, ఉప ముఖ్యమంత్రి అనేది కూడా ఆయనకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఏదైతే మోడీ గారు అన్నట్టుగా ఆయనకు సునామీ అంతే. దాని నేపథ్యంలోనే ఇవాళ నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన తాలూకా అవసరం ఉందని చెప్పేసి ఆయన వెళ్ళారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎక్కడ అవసరం ఉంది అనుకుంటే పార్టీ అదే కూటమి భావించినట్లయితే అక్కడికి వారు వెళ్తారు. ఇంకొక విషయం ఏంటనేసంటే పైపెచ్చు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో
ఎన్డీఏలో నేను ధైర్యంగా చెప్తున్నా, ఎన్డీఏలో ఏ ఇతర పక్షాధినేతతో కూడా అటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు అని చెప్పగలం. ఆ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆలోచన అయితేనేమి, వారి తాలూకా చరిస్మా అయితేనేమి, వారి ఫాలోయింగ్ అయితేనేమి ఎన్డీఏకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అది పేరు కాదు, ప్రభంజనం, అలాగే సునామీ అంటూ కూడా బీజేపీ నేతలు అంటున్నారు. అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఉంటున్నారు. గతంలో ఎదురైన అవమానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తనను మలుచుకున్న తీరు ప్రజల గుండెల్లో తీవ్రస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉంది. అయితే 100% స్ట్రైక్ రేట్తో ఏపీలో తనేంటో నిరూపించుకున్నారు. అలాగే ఆ కూటమిని కూడా ఒక స్థాయికి తీసుకురావడానికి ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసి పనిచేయడానికి ఆయన చేసిన శ్రమ ఏంటి అనేది కూడా అందరూ గుర్తించిందే. అయితే పవన్ కళ్యాణ్ పూణే, బల్లాపూర్, బెంగళూరు, షోలాపూర్, లాతూర్ ఇలాగా మహారాష్ట్రలో ఏవైతే ప్రచారం చేశారో అన్నిటిలో కూడా అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్తో అభ్యర్థులైతే గెలుపు దిశగా ముందుకెళ్లారు, గెలుపు సాధించారు కూడా, అది కూడా అత్యధిక మెజార్టీతో. అయితే కేవలం ఒక మహారాష్ట్రకో ఏపీకో మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ని రాబోయే ఎలక్షన్స్లో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ తన ప్రచార అస్త్రంగా ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే ఎలాగో ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి తన బాధ్యతకు తనను ముందుకు ఉంచే విధంగా ప్రయత్నం చేస్తుంది అని అయితే చెప్తున్నారు. మరి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు, ఇంకెవరూ లేరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే శివపార్వతి గారు, గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు అనేకమైన విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఈ స్థాయికి రావడానికి, పార్టీలో 100% స్ట్రైక్ రేట్ రావడానికి మొత్తంగా 10 ఏళ్ల శ్రమ ఆయన వెనకాల ఉంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ చూడడానికి మాత్రమే జనం వస్తారు, ఓట్లు వేయడానికి కాదు అని అనేవారికి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అలాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ రెండూ కూడా ఇక్కడ కొలబద్దగా ఉన్నాయని చెప్పాలి. మరి అలాంటి వారికి ఇప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటి శివపార్వతి గారు? ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జనం అభిమానులు మాత్రమే కాదండి. ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు ఆయన తీసుకునే నిర్ణయాలు, విధానాలు, దానికి కట్టుబడి నడిచే విధానం ఫస్ట్. అంటే ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకొని దాన్ని ఏ స్థాయిలో ఆయన ఎంత తీవ్రంగా వచ్చినా కూడా ఆ స్టాండ్ మీద నిలబడి ఉండడం, ఏదైనా ఆయన విషయంలో అవినీతి లేకుండా ఉండాలి, నిజాయితీగా జవాబుదారీతనం తేవాలి, ఆయన ప్రశ్నించే ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచనాత్మకంగా ప్రజల్లో, యువతలో ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. ఒక దశాబ్ద కాలం పాటు ఆయన్ని చూసిన తర్వాత అంటే ఫస్ట్ సినిమా అభిమానులు సినిమా ఫ్లేవర్ తో వస్తారు అని అనుకున్నారు, కానీ ఆయనకు వచ్చేది సినిమా అభిమానులు మాత్రమే కాదండి, దానికి మించి విడిగా న్యూట్రల్స్, సామాన్యులు, పెద్దవాళ్ళు సైతం వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ, ఆయన ఇచ్చే మోటివేషన్ కానీ, ఆయన విజన్ కానీ క్లియర్ గా జనాల్లోకి వెళ్తా ఉండేది. సో దానికి కనెక్ట్ అయ్యి అంటే ప్రతి ఒక్కళ్ళు అవును ఆయన చెప్పేది మన బాధ గురించే, ప్రతి ఒక్క సామాన్యుని కదిలించేది అనమాట. సో అలాంటి విషయాల్లో సామాన్యులు సైతం ఆయన సభలకి రావడం, ఆయన ఇచ్చే మోటివేషన్, మీరు ధైర్యంగా ఉండాలి, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడాలి, సైలెంట్గా ఉండడం, ఇట్లాంటివన్నీ ఆయన చేసిన. వైసీపీ అలా రాష్ట్రంలో తుడుచుకుపెట్టుకుపోయింది అంటే ప్రజల్లో ఆయన రగిల్చిన చైతన్యం అంతా ఇంత కాదనే చెప్పాలి. ఒకప్పుడు అంటే బయటికి చెప్తే ఏ పథకాలు రావు, అరెస్టులు చేస్తారు, అక్రమంగా నిర్బంధిస్తారు, ఇంత భయంతో ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి డిఫెండ్ చేసి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం. మాలాంటి వాళ్ళు వచ్చి కూడా మేము గొంతెత్తి మేము మాట్లాడగలిగాము, మాకు హరాస్మెంట్స్ ఎదురైనా, కేసులు ఎదురైనా, ఎంత ఇదైనా కూడా మేము వచ్చి మాట్లాడగలిగామంటే అట్లాంటి వాళ్ళు చాలా ఒక లక్షల్లో ఉన్నారు యువత. ఆ స్థాయిలో ఆయన తీసుకెళ్లారు. స్థానిక ఎన్నికలప్పుడైతే లిటరల్ గా యువత నైట్ కాపలాలు కాసి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు పంచకుండా లాంతర్లు పెట్టుకొని కాపలాలు కాసి వాళ్ళని అడ్డుకున్న, నిరోధించిన పరిస్థితులు కూడా గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో చూసాం. అంటే గెలిపించుకోవాలి ఒక క్యాండిడేట్ ని, ఎట్లా ఎలక్షనీరింగ్ చేయాలి అనేది ఆయన ఇచ్చిన పిలుపుతో, వాళ్ళకు వచ్చిన ఆలోచనతో, ఎటువంటి అనుభవం లేకుండా ఎట్లా ఎదుర్కొన్నారంటే అన్యాయాన్ని, అసలు ఒక స్థాయిలో ఒక యుద్ధమే చేశారు. అలా వాళ్ళల్లో స్ఫూర్తి నింపారు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు విజన్ మాత్రమే కాదండి, ఆయన అనుసరించే విధానం కూడా మనుషుల్ని ఆలోచించేలాగా అనిపిస్తుంది. ఆయన కట్టుబడిన విధానం ముఖ్యంగా
ఆ కూటమి అలయన్స్ కి ఆయన తీసుకున్న నిర్ణయం అసలు విమర్శకులను సైతం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఎదుగుతున్న పార్టీ, అవకాశాలు ఎక్కువ ఉన్న పార్టీ, ఆయన నా పార్టీ, నా క్షేమం నాది అని ఆలోచించలా. రాష్ట్రం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాకూడదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సుస్థిర పాలన రావాలి, అది రావాలంటే ఒక కట్టుగా, అంటే ఒక దేహానికి ఒక నాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఆ టైప్ లో ఆయన ఒక పార్టీ సరిపోదు, పార్టీలు కలవాలి, సంకీర్ణ ప్రభుత్వం రావాలి, అందరు కలిసి మనం దీన్ని ఒక యుద్ధం లాగా మనం ఎదిరించాలి, మనం అందరం కలిసి కట్టుగా ఒక ప్రాతిపదికన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలి అని ఆయన ఇచ్చిన పిలుపు అందరిలో చాలా మంది పెద్దవాళ్ళు కూడా, రాజకీయ మేధావులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయనకున్న దానిలో కనీసం 50-60 స్థానాల్లో గట్టిగున్నారు, గెలుస్తారు, ఆయన చేయగలడు, అయినా కూడా ఎందుకు ఇంత తక్కువ సీట్లు తీసుకున్నాడు, ఎంత కమిట్మెంట్ తో తీసుకోవడం మాత్రమే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి దానికి ఇష్టం లేని అంటే పార్టీకి సపోర్ట్ చేసే మద్దతుదారులు చాలా మంది దాన్ని అపోజ్ చేసిన పరిస్థితుల్లో కూడా వాళ్ళని కన్విన్స్ చేసిన విధానం అసలు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఒక నాయకుడికి ఆ విజన్ ఉండాలి, ఆ కమిట్మెంట్ తోటి ప్రతి ఒక్క కార్యకర్తను నడిపించేలా చేశారండి. సో మాకు తెలుసు ఆయన బలం ఎంత స్ట్రాంగ్ గా ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు, అదే విధంగా ఆయన అనుచరులను కూడా ఎలా మౌల్డ్ చేస్తారు అనేది మేము చూసాం. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. దేశవ్యాప్తంగా అలాగే సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి గురించి ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళ ఓట్లు పోతాయేమో, అమ్మో మనం సనాతన ధర్మం గురించి మాట్లాడితే అపోజిషన్ అంటే మిగతా క్రిస్టియన్ ఓట్లు పోతాయేమో, ముస్లిం ఓట్లు పోతాయేమో అనే భయం ఉండేది. ఏ నాయకుడు కూడా దాన్ని గట్టిగా బయటకు వచ్చి డిఫెండ్ చేయాల. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఒక వైరస్ అని చెప్పిన వ్యక్తి మీద అక్కడున్న స్థానిక నాయకులు కానీ, దేశవ్యాప్త నాయకులు కానీ ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారని చాలా తక్కువ, ఒక వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు. అలాగా మన ధర్మాన్ని వైరస్ అంటున్నారు, అసలు ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇవ్వండి అసలు లేకుండా చేస్తా అంటున్నారు, ఇంత వచ్చి బయట బహిరంగంగా మాట్లాడుతుంటే ఏ నాయకుడైనా గట్టిగా స్పందించాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎలా స్పందించారు అంటే, అధ్యక్షులు వారు అసలు ఒక స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు రావాలి, ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఉపేక్షించమని చెప్పి ఒక రకంగా వాళ్ళకి ఒక పెద్ద వార్నింగే ఇచ్చారు. అంటే ఇలాగా మాట్లాడాలంటే ఎంత గట్స్ కావాలి, ఎంత దమ్ము కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా ఆయన మాట్లాడిన దానిలో చాలా విశ్లేషణ ఉంటుంది. మనం దాన్ని ఆలోచించే కొద్దీ మనకు దాని లోతు తెలుస్తుంది. అప్పుడు అందరు ఇప్పుడు అవసరమా, ఈయనేంటో లడ్డు గురించి వస్తే ఈయనేంటో సనాతన ధర్మం అని పట్టుకున్నారు అంటే కొంతమంది క్రిటిక్స్ మాట్లాడిన మాటలు వింటే నవ్వు వస్తుంది. ఆయన మాట్లాడింది ఎంత డీప్ గా హట్ అయి మాట్లాడారు అంటే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇష్టానికి మాట్లాడిపోతా ఉంటే ఇంతమంది 80% మంది ఫాలో అయ్యే ఒక ధర్మం గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని ఆయనకు వచ్చిన ఆవేదన అనేది అర్థమైంది. ఎవరు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరికీ అర్థమైంది. కాబట్టి ఆయన పెయిన్, ఆయన చెప్పిన విధానం, ఏ నాయకుడైనా రాజకీయ నాయకులు ఏంటి ఓట్ల గురించి ఆలోచిస్తారు, కానీ ఈయన ఆలోచించలేదు. అది మైనార్టీస్ బాధపడతారనో, క్రిస్టియన్స్ బాధపడతారనో ఆయన ఆలోచించలే. ఎందుకంటే వాళ్ళని మనం గౌరవిస్తాం కాబట్టి ఎందుకు బాధపడతారు, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకు మనం ఇంకొక ధర్మాన్ని అవమానకరంగా మాట్లాడాలి, అది తప్పు కదా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను కూడా ఏకీభవించిన కొంతమంది ఇతర ధర్మ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా, క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేశారు. అంటే అది మాట్లాడాలి అంటే ఇది తప్పేమో, అమ్మ ఇది మాట్లాడకూడదు అంటే, మన దేశంలో ఉంటూ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ దాని మీద దాడి జరిగినప్పుడు మాట్లాడటానికి కూడా సంకోచించి ఒక సెక్యులరిజంలో, మనం సూడో సెక్యులరిజంలో బ్రతుకుతున్నాము అని ఆ కోటల్ని బద్దలు కొట్టేశాడు అంతే. సనాతన ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోము అనే ఒక ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ఇచ్చారు కాబట్టి ఆయనకి అంత క్రేజ్ వచ్చింది జనాలు. సో ఆ రకంగా ఆయన ఒక 12 నియోజకవర్గాలకు మాత్రమే కాదండి, ఆ 12 నియోజకవర్గాలు పర్యటించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఏదైతే 50-60 నియోజకవర్గాలు ఓవరాల్ గా 1-sided మ్యాండేట్ ఇచ్చేశారు. సో ఎవరైతే ఆయనకి అంటే ఆయన ఒక్కడనే కాదు, ఎవరైతే సనాతన ధర్మాన్ని డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారో, ఆ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో, ఇంకో ప్రతి ధర్మాన్ని మనం గౌరవించాలి, అట్ ద సేమ్ టైం మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి అనే ఒక
ఒక విజన్ ఉన్నోళ్ళు ఆ రక్షణ బోర్డు రావాలన్నప్పుడు ఈ కోరిక చాలా కోట్లాది మందిదండి. సనాతన ధర్మ రక్షణ బోర్డు రావాలనే కోరిక ఒకళ్ళది కాదు, దేశవ్యాప్తంగా 80% మంది ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని ఆయన జనాల ముందు పెట్టేసరికి అందరిలోకి ఒక సాంతన వచ్చేసింది, ఒక ఉపశమనం వచ్చింది. అరే మన గురించి మాట్లాడటానికి ఒక నాయకుడు వచ్చాడు, మన బాధని మన పెయిన్ ని బయట పెట్టాడు, ఇంత అగ్రెసివ్ గా బయట పెట్టాడు, దేశవ్యాప్తంగా అందరు చూసేలాగా బయట పెట్టాడని ఒక రకమైన ఒక రిలీఫ్ లాంటిది వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ద్వారా. అందుకే అందరూ వాళ్ళ అభిమానాన్ని ఓట్ల రూపంలో వాళ్ళు చాటుకున్నారు, ఆయన వచ్చి ఓటేయండి అని. ఇంకొకటి అట్ ద సేమ్ టైము ప్రాంతీయ భాషలను ఎలా గౌరవించాలని కూడా ఆయన మహారాష్ట్ర వెళ్ళి, అంటే మరాఠీ మాట్లాడాల్సిన లేదు, ఆయనకు రాకపోయినా నేర్చుకొని కూడా అక్కడ వాళ్ళ భాషకి ఇచ్చే గౌరవాన్ని చూస్తే ఎవరికైనా అంటే ప్రాంతీయ భాషల్ని ఎలా గౌరవించుకోవాలి అనేది ఆయన చెప్పకనే ఆయన ఫాలో అయ్యి చెప్పారు. ఆయన మరాఠీలో మాట్లాడింది, అక్కడ ప్రజలు దాన్ని మరాఠీ గతంలో తన ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ తనకి మరాఠీ నేర్పించారంటూ కూడా ఆయన కొన్ని సందర్భాలు దాన్ని ఓన్ చేసుకున్న విధానం గానీ ఆ లాంగ్వేజ్ ని చాలా చక్కగా కన్వే చేసి అందరికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కూడా అక్కడ ఉన్న టెంపుల్స్ గురించి గానీ ఏం చేయాలి అనే ఒక విజన్ గానీ ఎన్డీఏ విజన్ గానీ జనాల్లోకి చాలా క్లియర్ గా పెట్టారు. ఒక బలమైన శివపార్వతి గారు ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అక్కడ మహారాష్ట్రలో ఈ అంశాలను అందరినీ కూడా లేవనెత్తడానికి నా సరైన నాయకుడే బీజేపీకి దొరకలేదా అన్న క్వశ్చన్ మనకు ఒక పక్కన ఉంటే, పవన్ కళ్యాణ్ అక్కడ ప్రాంతీయ పరిస్థితులు కూడా చాలా చక్కగా విశ్లేషించారు అనే ప్రశంసలు కూడా వెలువెత్తుతున్నాయి. విజయ్ గారు, గతంలో ఒక నిలకడ లేని వ్యక్తి ప్రజల దగ్గరికి అలా ఏదో సినిమా షూటింగ్లో బ్రేక్ వచ్చినప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు అంటూ కూడా అనేకమైన విమర్శలు పవన్ కళ్యాణ్ మీద ఏపీలో మనం చూసాం. దేశవ్యాప్తంగానే మనం అనలేదు, ఏపీలో మనం చూసాం ప్రత్యేకంగా ఇలాంటి విమర్శలు. కానీ అలాంటి విమర్శలకి చెంపపెట్టులా పవన్ కళ్యాణ్ ఈరోజు ఎదిగిన తీరు మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఫోకస్ అంతా కూడా పవన్ వైపు తిప్పుకున్నారు. అంటే రాజకీయ నేత అంటే ఇలా ఉండాలా, రాజకీయాల్లో ఇలా ఎదగాల అంటే ప్రజలు అభిమానిస్తే ఇంతగా అభిమానిస్తారా అనే స్థాయికి ఆయన ఎదగడానికి గల కారణాలేంటి? ఇప్పుడు కేవలం ఒక సనాతన ధర్మం ఒక్క దాని మీద మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు స్వీకరిస్తున్నారంటే నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే ఒక సనాతన ధర్మం అనేది ఆ ధర్మానికి ఉన్నటువంటి గౌరవాన్ని నిలబెట్టాలి, దాన్ని ఎవరైనా అవమానిస్తే దానికి సంబంధించిన చట్టపరంగా రక్షణ కల్పించాలనేటువంటిది ఒక అంశం అయితే, రెండవది ప్రజల యొక్క సంక్షేమం, ఆ రాష్ట్రాల యొక్క అభివృద్ధి, అంటే అన్నిటినీ కలిపి ఒక అభివృద్ధి సంక్షేమం, అదేవిధంగా ఆత్మగౌరవానికి సంబంధించి వాళ్ళ మతాలకు సంబంధించిన మీరు ఎక్కడైనా చూడండి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పటికి కూడా ఇతర ధర్మాలు, అది క్రిస్టియానిటీ కానివ్వండి, లేదు ముస్లిం కానివ్వండి, లేదు జైన్స్ కానివ్వండి, ఎవరిదని ఏ మతాన్ని కూడా మనం అగౌరవపరచకూడదు, వారందరినీ కూడా మనం కలిసి కట్టుగా ఉండాలి, ఏకీకృతం అవ్వాలి అనేటువంటి మాట ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొంతమంది అతివాదులు చేసేటువంటి అతి వల్ల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ తరుణంలో అన్ని మతాలకి గౌరవించాలా, ఏదో జస్ట్ లైక్ దట్ లాగా సనాతన ధర్మాన్నో లేదా హిందూ ధర్మాన్నో లేదా క్రిస్టియన్ ఎవరినైనా సరే అవమానించడం అనే దాన్ని సీరియస్గా అడ్రస్ చేశారు. దానికి దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆమోదం తెలిపారు, ప్రజలు కూడా దాన్ని హర్షించారు. ఎందుకంటే ఇప్పుడు ఏ మతాన్ని అయినా సరే మనం ఆచరించవచ్చు, అయితే మన మతాన్ని ఆచరించేటప్పుడు ఇతర మతాలని అగౌరవపరచకూడదు అనేటువంటి మాటని అందరం కూడా అది ఓకే విజయ్ గారు కాకపోతే ఇప్పుడు తను తీసుకున్న సనాతన ధర్మం స్లోగన్ ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇక్కడ చూస్తే ఏపీలో 100% స్ట్రైక్ రేట్, ఎక్కడైతే మహారాష్ట్రలో ప్రచారం చేశారో 12 జిల్లాలో అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్. అంటే ఎక్కువగా మెజార్టీ పీపుల్ సనాతన ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఆ స్లోగన్ తీసుకున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఇప్పుడు మన భారతదేశం మెజారిటీ హిందూ దేశం, మెజారిటీలో కూడా హైయెస్ట్ మెజారిటీ. అటువంటి హిందూ మెజారిటీ దేశంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందులను అడ్రస్ చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, హిందూ ధర్మం ఒకటే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా
గిన్నిస్ రికార్డు కూడా పొందినటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క పాలన పైన ఆయన చేయాల్సినటువంటి పని, ధర్మం పైన ఆయన చేయాల్సినటువంటి పని, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామిగా ఆ ఎన్డీఏకి బలం చేకూర్చే పని. అంటే ఇక్కడ అన్ని పనుల్లో కూడా ఆయన బాధ్యతని ఎక్కడా కూడా మరవకుండా ఆయన అన్ని పనులు చేస్తా ఉన్నారు. గతంలో ఏదో వచ్చిపోతాడు, లేదు సినిమా షూటింగ్లు అంటున్నారు. ఈయనకేమి ఏ వెనక అన్యాయం చేసినాయో లేదా అక్రమాలు చేసినటువంటి సంపదలు లేవు. ఆయన సినిమాలు చేసుకోవాలి, సినిమాలు చేసుకొని సినిమాల్లో వచ్చినటువంటి ఆదాయంతో ప్రజలకి పంచి తద్వారా ప్రజల యొక్క మంచి పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోతున్నటువంటి మాట వారి దివాలా కోరుతాను. ఆయన కష్టపడి పనిచేసి ఆ పనిచేసి వచ్చిన డబ్బుల్ని రాజకీయాల్లో పంచి పెడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు అనేటువంటి దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మొన్న మోడీ గారు కూడా మనం చూసాం ప్రమాణ స్వీకారం సందర్భంగా స్టేజ్ పైనటువంటి ఒక 10 మంది ప్రముఖుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని ఏ పవన్ అయ్యే ఏ ఆంది అన్నారంటే ఆయన పైన మోడీ గారికి ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, ఆయనకున్నటువంటి చరిస్మాటిక్ పవర్ కానివ్వండి, ఒక అభిమాన్ని ఓటర్గా ఎలా మార్చుకోవాలటువంటి తత్వం కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక్క రోజుతో వచ్చింది కాదు. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి శ్రమల్లో అవమానాల్లో నుంచి ఇబ్బందుల్లోంచి వచ్చినటువంటి ఫలితాలు ఇవి. ఓకే విజయ్ గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ గారు, ప్రధానమంత్రికి వారసుడు ఎవరు అంటే నిన్న మొన్నటి వరకు యోగి ఆదిత్యనాథ్ యోగి అనో చెప్తా ఉండేవారు. కాబట్టి దక్షిణాదికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి మరొక వారసుడిగా, రాజకీయ వారసుడిగా అవుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే తన తర్వాత దక్షిణాది వైపు నుంచి పవన్ ఈ విధంగా ఉండాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ని తయారు చేస్తూ ఉన్నారా? ఎలా అనుకోవచ్చు? మంచి ప్రశ్న ఇస్తారండి, చాలా అవసరమైన ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారిని చాలా కొద్ది సంవత్సరాలుగా 2019 తర్వాత నుంచి కూడా ఢిల్లీ పిలుస్తూ మీ సేవలు జాతీయ స్థాయిలో అవసరం, జాతీయ ఎన్డీఏ కుటుంబంలోకి మీరు చేరండి, ఎన్డీఏ కుటుంబంలో జాతీయ స్థాయిలో చాలా అవసరం, మీరు ఆయనకి మంత్రి పదవి, కేబినెట్ మంత్రి పదవి ఇస్తూ రాజ్యసభకు నామినేట్ చేస్తా ఉన్న విషయాన్ని కూడా ప్రతిపాదించారు. భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించింది. కానీ ఆయన తెలుగు రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో నేను ఉండాలి, నా అవసరం చాలా ఉంది. అక్కడ ఒక అవినీతి పాలన లేదా ఒక కుటుంబ పాలన, దీక్ష ఆధారిత పాలన, ఇంకా రాలంటే దౌర్జన్యాలు ప్రజల మీద అసలు కుంటుపడిపోయింది. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కుంటుపడిపోయింది, వెనకబడిపోయింది. నా ప్రెజెన్స్ అవసరం అక్కడ అని చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఉంటాను అన్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాలు కనీసం నేను ఉండాలి అక్కడ ఆ విధంగా నేను నా సేవలు అవసరం, నా ప్రెజెన్స్ అవసరం అని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి జాతీయ స్థాయిలో వెళ్ళడానికి అర్హతలు ఏమున్నాయో అందరిలాగే ఆయనకి కూడా అన్ని అర్హతలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో ఉన్నంటే ఏ జాతీయ నాయకుడి కన్నా ఆయన సెకండ్ కాదు. రెండోది, పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా రాజకీయ పార్టీ పెట్టడమా అని విమర్శించిన వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో అసలు ప్రజాక్షేత్రంలో లేని వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడితే ప్రజాక్షేత్రంలో చిరునామాలు గల్లం తేని వాళ్ళే మాట్లాడారు. ఈయన రాజ్యసభ సభ్యత్వం ఇస్తాము, కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటే నాకు వద్దు, నేను ప్రజాక్షేత్రం నుంచే వస్తాను, ప్రజల చేత ఎన్నుకోబడేయాలి, ప్రజలు ఆమోదించాలి, నన్ను ప్రజలు అంగీకరించే వరకు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను, అక్కడే ప్రజాసేవ చేస్తాను ప్రజాక్షేత్రంలో. మీరు అంతటి అవగాహన ఉన్న వ్యక్తి, మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి, స్థిరం లేదని ఎవరు మాట్లాడారంటే స్థిరం తక్కువ వాళ్ళు మాట్లాడుంటారు. అసలు అభిప్రాయాలు, రాజకీయం అంటే అభిప్రాయాలు లేని వాళ్ళు ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ విధంగా ఆయన జవాబు చెప్పలేదు. ఎవరు విమర్శించారు నువ్వంటే నాకు ఎక్కువ గౌరవం అంటాడు ఆయన. నేను గ్రహించాను అది మొదటి నుంచి కూడా. ఎవరు ఆయన విమర్శించిన ఆయన ఇచ్చే మొట్టమొదటి సమాధానం నువ్వంటే నాకు ఎక్కువ గౌరవం, పాడు చేసుకోకూడదని నేను. అంచేత జాతీయ రాజకీయాల్లో ఉండడానికి అర్హతలన్నీ ఉన్న వ్యక్తే. ఇంకా మోడీ గారి యొక్క వారసత్వం అంటారా? మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఎప్పుడు కూడా
ప్రతిపాదించలేదు. మోడీ గారి తర్వాత ఆయన వ్యక్తి, తర్వాత వస్తే వ్యక్తి అని. మీడియా 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 సృష్టి వంటలు వండుతూ ఉంటుంది కదా. మీడియా వండే వంటలు యోగి ఆదిత్యనాథ్ గారు వంట అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారి గురించి వండుతూ ఉంటారు. పరిస్థితులు అలాగే ఉన్నాయి శ్రీనివాస్ గారు. పరిస్థితులు చూడడానికి ఇచ్చే హైప్ గాని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ మాట పవన్ ఎలా వింటారో, పవన్ చెప్పగానే ఆయన కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సందేహాలు అనేవి సామాన్య ప్రజలకు రావడం సహజంగా ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న శివపార్వతి గారికి, విజయ్ గారికి, తిరుపతిరావు గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, పవన్ ప్రభంజనం అయితే కొనసాగుతూనే ఉంది. 100% స్ట్రైక్ రైట్తో ఆయన ఏ రాష్ట్రమైనా సరే దూసుకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ చరిష్మా ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. పవన్ ప్రచారాల్లో స్పీచ్లో ఉన్న ఎఫెక్ట్ అంతా కూడా ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఆయన మాట్లాడే దానిలో ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ ఇక రాబోయే ఎలక్షన్స్లో కూడా స్టార్ క్యాంపెయినర్గా, అదేవిధంగా ఆ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోయే ముందు పవన్ కళ్యాణ్ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునే పనిలో బీజేపీ అయితే పడిందని అయితే తెలుస్తుంది. పవన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇక బీజేపీ ఎక్కడి వరకు నడిస్తే, ఎన్ని ఎన్నికల్లో ఉంటే అన్ని ఎన్నికలకు కూడా ప్రచార అస్త్రంగా పవన్ కళ్యాణ్ అయితే ఉండబోతూ ఉన్నారు. భాగస్వామిగా ఉన్నారు కాబట్టి బాధ్యతగా ఉన్నప్పటికీ కూడా ఆయన సినీ చరిష్మా కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాలు కావచ్చు, ప్రచారానికి ఉపయోగపడతాయనే స్ట్రాంగ్ ఒపీనియన్కి బీజేపీ అయితే వచ్చింది.